అనేటువంటి నామాన్ని స్వామివారికి షడక్షరి 6 షట్కోణ యంత్రం 6 అంటే స్వామివారికి ఎంతో ప్రీతి 6 నెంబర్ ఎంత ప్రీతి అంటే ఆ స్వామివారికి ఎంతో ప్రీతి అందులో ఆ స్వామివారి మూలమంత్రంలో ఉన్నటువంటి అక్షరాలు ఎన్నయ్యా అంటే 6 అక్షరాలు ఆ స్వామివారికి అర్చన ఏ అర్చన ఇష్టమయ్యా అంటే షడావరణార్చన 6 ఆవరణాలతో కూడుకున్నటువంటి అర్చన అలాగే అభిషేకంలో కూడా విశేష ద్రవ్యాలతో మామూలుగా స్వామివారికి ఈశ్వరుడికి అభిషేకం చేస్తే హర హర మహాదేవ శంభో శంకర అని చెంబు నీళ్లు వేసి ఒక బిల్వదనం పెడితే ఎంతో సంతృప్తి చెందుతాడు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎంతో అరుదుగా జరిగే షడావరణ అర్చనా కార్యక్రమాన్ని చూస్తున్నాం కదా మనం. బ్రహ్మగారు ఈ అర్చనా కార్యక్రమం గురించి ఎంతో విశదీకరించి వివరంగా చెప్పారు. భక్తులందరూ కూడా శ్రద్ధాసక్తులతో విన్నారు. చూశారు కదా మీరంతా కూడా. ఇప్పుడు అదే బ్రహ్మగారు వీరితో అర్చనా కార్యక్రమాన్ని దగ్గరుండి చేయిస్తున్నారు. మనం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తప్పకుండా తరిద్దాం. ఈ వీడియోలన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. సుబ్రహ్మణ్యేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచేవారికి, అర్చన అభిషేకం చేసేవారికి తప్పకుండా తమ తమ కోరికలు, ముఖ్యంగా వివాహం ఆలస్యమైన వారికి వివాహం, అలాగే సంతానం ఆలస్యమైన వారికి సంతానం, ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి ఉద్యోగం, ఇంకా ఎన్నో బాధలతో సతమతమవుతున్న వారికి ఆ బాధలన్నీ పటాపంచలై అంతా సంతోషంగా శుభదాయకంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ బ్రహ్మగారు అందరికీ వివరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు జరిపిస్తున్నారు. భక్తులందరూ కూడా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః అని సుబ్రహ్మణ్యేశ్వరుడిని, స్కంధుడిని, అలాగే షణ్ముఖుడిని ఇలా ఎన్నో పేర్లతో పిలువబడుతున్న ఆ స్వామిని స్మరిస్తూ తలస్తూ పూజలో పాల్గొన్నారు. దీనికి తోడు వారాంతం కావడంతో భక్తులందరికీ ఇందులో పాల్గొనే అవకాశం వచ్చింది. నమస్కారం చేసుకొని చెప్పండి. నమస్కృత్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్సితం మే వరం దేహి పరత్రజ పరాం గతిం వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియా నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః. అజగీకనాయకం వినాశితే పదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాశకం నతేతరాపి భీకరం నవోదితక భాస్వరం నమస్సురామి చంచలం నమామి కామదుద్ధరం సురేశ్వరం విహీశ్వరం
जगेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं तदेतरोधरं वरं हरे भवक्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृताय नमस्करोमि भास्वरम् अचिञ्जनात्रिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारि पूर्वनन्दनं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानपालनं भजे पुराणवारणं निरन्तकान्तिमन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्त्रहीनमन्तरायकृतनम् हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तौ विचित्रयामि सन्ततम् महागणेशपञ्चरत्नमादरेण गौरवः प्रजल्पते प्रभातके हृदिस्वरं गणेश्वरम् अरोगतामदोषतां सुधाहिनीं सुपुत्रतां समायुधायुरष्टभूतिमभ्यवैति शोचिरात्रनमस्तुभ्यं सततं मोहनप्रिया स्थापयामि पूजयामि वरुणदेवताभ्यो नमः नमस्ते हम आकाशत्वात्मने वायुत्वात्मने हम तेजस्त्वात्मने वाक्अमृतत्वात्मने हम सर्वत्वात्मने सर्वोपदानां परिकल्पयामि नमः प्रियमेधासो अर्चता ईश्वरी गोधनभूतानां तामिहो वैश्वजेश्वर्यं धर्माः पान्तु क्रोधयज्ञास्तु अनेके प्राणेन्दुलारोहमस्मि पुष्पाणि पान्तु सौभाग्यमस्तु ताम्बूलानि पान्तु दक्षिणाः पान्तु स्वश्रेयसमस्तु यं कृत्वा सर्वमेव यज्ञक्रियाकर्मकर्मा शुभाशोभनाः प्रवर्तन्तु शुभमोक्षमस्तु सर्वसम्पदस्तु येन